నమస్తే శ్రీదేవి గారు. ఈరోజు మాకు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? మేము శనగపిండిలో వంకాయ బజ్జీ చేయబోతున్నాను. బజ్జీ, ఓకే, రైట్, స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పుడు వంకాయలు, తగినంత కారము, తగినంత ఉప్పు, ఓమ, చిటికాడు కొంచెం బేకింగ్ సోడా, శనగపిండి, ఒక కప్పు శనగపిండి. ఓకే. వేసేయాలి ఇట్లా దీంట్లో? ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? అమ్మ దగ్గర. ఓకే. సో కొన్ని గ్రీన్ వంకాయలు ఉంటాయి కదా, సో వాటితో కూడా వేసుకోవచ్చా? ఓన్లీ ఇవే వంకాయలు ప్రిఫర్ చేసి? ఇవే బాగుంటాయి. అవునా? ఓకే. కాకపోతే ఇవి మిరపకాయలు, అందులో అన్ని రెసిపీ చేయాలి. ఇదైతే మామూలుగా తినేయచ్చు. ఓకే. ఈ వంకాయ బజ్జీలు ఎక్కువ ఆంధ్ర సైడ్ ఉంటాయి, ఇక్కడ బయట అమ్మరు కదా. సో మీది ప్రాపర్ తెలంగాణ? వరంగల్. ఓకే. ఇవి స్లైసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు కదా ఈ వంకాయలని? అంటే మరీ ఇంత కొంచెం అంటే ఇట్లా అంటే ఇంకొంచెం పొడుగు కూడా చేయొచ్చు. గుత్తి వంకాయలతో కూడా అమ్మతో వాటితో కూడా వాటితో కూడా బాగోవా? ఓకే, అవి బాగుంటాయి. ఓకే. ఇవి కొంచెం ఇవైతేనే బాగుంటుంది. ఓకే. సో ఇవి ఇష్టంగా పిల్లలు ఇష్టపడతారా? మీ పిల్లలు, మీకు ఎంతమంది? ఒక్కడే బాబు. ఒక్కడే బాబు. ఓకే. సో ఏం చదువుతున్నాడు మీ బాబు? 9th క్లాస్. 9th క్లాస్. అమ్మో, పెద్ద బాబు. మీరు హౌస్ వైఫ్ అండి? అవును. ఓకే. సో ఎంతో వేడివేడిగా వంకాయ బజ్జీలు రెడీ. సో ఎప్పుడు ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీ ఇవన్నీ చూస్తుంటాం. సో వెరైటీగా వంకాయ బజ్జీ. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాం. బాగుందండి, వెరైటీకి భిన్నంగా వంకాయ బజ్జీ సూపర్గా ఉంది. సో ఈ వంకాయ బజ్జీల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. శ్రీదేవి గారు, నెక్స్ట్ మాకు ఏ వంట పరిచయం చేస్తున్నారు? వెజిటేబుల్ రోటీ, హెల్దీ రెసిపీ. ఓకే. దీనికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి 1 కప్పు, ఓకే, ఆనియన్, ఓకే, క్యాప్సికము, పచ్చిమిర్చి పీసెస్, క్యారెట్ తురుము, నువ్వులు, కొత్తిమీర, కజమాకు, సో ఉప్పు, ఇవన్నీ మిక్స్ చేసి. ఓకే, ఫైన్. సో ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలండి? అవునండి. ఓకే. సో ఇంకా దీంట్లో గోధుమ పిండి అదేం కలపక్కర్లేదు? వరిపిండి ఒకటే, ఓన్లీ బియ్య పిండి. ఓకే.
ఇది కొంచెం ఆయిల్ చేత్తో ఒత్తుకుంటారా? చేతితో. ఓకే. మామూలుగా చట్నీ అవసరం లేకుండా ఓకే వెజిటేబుల్. ఓకే. సో ఉట్టి క్యారెట్స్ అవి తినలేని వాళ్ళు పిల్లలకి ఇట్లా పెడతారు. ఓకే ఫైన్. సో ఇంకా దీనికి వేరే పిండి కూడా అక్కర్లేదు ఒత్తుకోవడానికి, ఓన్లీ ఆయిల్ ఇట్లా ఒత్తుకుంటే సరిపోతుంది. అవును. ఓకే. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి? మా అత్తగారి దగ్గర. ఓకే. సో ఇందాకది అమ్మ గారి దగ్గర, ఇదేమో అత్తగారి దగ్గర. బ్యాలెన్స్ చేశారా? కొంచెం ఆయిల్ తక్కువ పడుతుందండి కొంచెం, అందు గురించి. చేద్దామా? బియ్యం పిండితో వెజిటేబుల్ రోటీ, వెరీ హెల్దీ అండ్ టేస్టీ రోటీ. సో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి. చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. ఫస్ట్ టైం తింటున్నాను నేనైతే. సో ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. శ్రీదేవి గారు, ఇంత టేస్టీ వంటలు, 2 మంచి మంచి వంటలు మాకు పరిచయం చేసినందుకు మా ఛానల్ తరఫు నుంచి మీకు ఈ బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.